అల్లు అర్జున్ దగ్గర యాడ్ చేయలేదు కాబట్టి ఆయన గురించి తెలియదు. ఈయన దగ్గర యాడ్ చేసాడు కానీ బాగా చేసాడు అని చెప్పుకుంటాడు. కానీ నువ్వు ఆయన ఎరుపు చేసి ఈయన మంచోని చేయొద్దు, నన్ను పన్ను ఎరుపు చేయొద్దు అంతే. ఇంకో మాట ఏంటంటే అన్న, ఒక మాట నువ్వేం మాట్లాడు ఫ్యాన్ స్టైలిష్ ఉన్నప్పుడు వేయించుకున్నా, ఇప్పుడు ఐకాన్ అయిపోయాడు. అయినా స్టెప్ బై స్టెప్ ఎక్కుతుంటే ఇప్పుడు అది మ్యాటర్ కాదు. రామ్ చరణ్ అది ఇది అని చెప్పేసి అన్ఫాలో కొట్టాల్సింది ఒక మాటకి ఏంటన్నా నాకు అర్థం కావట్లేదు. అల్లు అర్జున్ మొత్తం అంత డామేజ్ చేస్తున్నావు. ఒకవేళ ఈ వీడియో మొత్తం స్టేట్ పాకి మన అల్లు అర్జున్ ఫ్యాన్ తెలిసింది అనుకో, ఇప్పుడు ఏం చేస్తారు అంటే మామూలుగా ఏం చేస్తారు, ఏం చెయ్యరు. నువ్వు ఫ్యానే కదా, నువ్వు ఫ్యానే కదా, చేయగలవా? ఏమి ఏమి ఏం చేయగలవు? అలా మాట్లాడు. ఇప్పుడు ఏం చేయలేము అయ్యా. ఈ వీడియో పోస్ట్ ఎవ్వడు ఏం చేయలేడు. చదువుకో. ఇదిగో దొంగల దొంగే అంటారు, మంచోడిని మంచోడే అంటారు, ఎదవల్ని ఎదవానే అంటారు. ఇప్పుడు నేను అనేది ఒకటే, ఇప్పుడు ఎక్కడా కూడా బ్యాడ్ చెప్పలేదు. ఎలాంటోడికి సపోర్ట్ చేస్తే అలాంటోడే అంటాను నేను. నాకు నచ్చలేదు, నేను చూడలేదు ఇప్పుడు దాకా. ఇప్పుడు దాకా నువ్వు చూడలేదంటే నాకు అర్థం అయిపోయింది ఎంతో. నువ్వు ఎంతో నాకు ఇప్పుడే అర్థం అయిపోయింది భయ్యా. చెప్తున్నా కదా ముఖం మీద. అల్లు అర్జున్ గురించి మాట్లాడేటప్పుడు కొంచెం చూసుకో భయ్యా. షూటింగ్ పుష్ప 2 అయిపోయినా కానీ ఒక మాట చెప్తున్నా, అందరికి చెప్తున్నా గుర్తుపెట్టుకోండి. ఆ తొక్కిలో చనిపోయారని చెప్పేసి 15 రోజుల నుంచి ఇంట్లోంచి బయటికి రాలే. ఎన్ని కలెక్షన్స్ వచ్చినాయి, ఎన్ని డబ్బులు వచ్చినాయి అనేసి ముఖం ముంగట చెప్తున్నా కదా. బరాబర్ ఇంట్లో కూర్చొని 15 రోజులు అలానే ఉన్నాడు. అందరు ఒక్కటే గుర్తుపెడుతున్నా, అల్లు అర్జున్ గురించి ఎవరైనా బ్యాడ్ గా మాట్లాడితే మాత్రం తొక్కివాడు అంతే. ముఖం మీద చెప్తున్నా పోయి. ఇప్పుడు దాకా నేను మాట్లాడాను కదా, నేను మాట్లాడింది అర్థం అవ్వలేదు. అర్థం కాలేదు. ఏంటి ఎరుపుకు మాటలు మాట్లాడుతున్నా ఇంట్లో, అది నీకు మ్యాటర్ అర్థం కాక నేను మాట్లాడాను కదా. ఫ్యాన్స్ ఇప్పుడు సరే ఇప్పుడు తీస్తున్నారు వీడియోస్, ఓకే, అది పోస్ట్ అయిన తర్వాత దాని కింద కామెంట్లు. అరే బాబు ఇలాంటి చూసావు నీకు అర్థమైతే లేదు. సన్ ఆఫ్ ఇండియా అని సినిమా వచ్చింది అనమాట. అప్పుడు నువ్వు సెకండ్ క్లాస్ చదువుకుంటూ అప్పుడే అప్పుడే అయిపోయినాయి అనమాట మన ట్రోల్స్ మీల్స్. అల్లు అర్జున్ గురించి మాట్లాడుతున్నాం, అది వేరే లెవెల్ ఉంటది. ఒకటే మాట ఎత్తున్నా, తగ్గేదే లే. అది ఐకాన్ స్టార్ అంటే తగ్గేదే లే. ఎవడో వచ్చే మాట్లాడేసి అని చెప్పేసి ఎర్రిపుక్ మాటలు మాట్లాడి వేసుకుంటే సెట్ కాదు భయ్యా. ఒకటే చెప్తున్నా, అల్లు అర్జున్ ని ఎంత వెళ్ళినా కానీ అందరు కామెంట్ అయితే కానీ ఆయన ఒక స్మైల్ తోని పాడేస్తారు భయ్య అందరికి. ఎంత మంది మెగాస్టార్ రామ్ చరణ్ ఇంతమంది ట్రోల్ చేశారు, అన్ఫాలో కొట్టారు, వాళ్ళు అన్ఫాలో కొట్టారు, మేము అన్ఫాలో కొట్టినాం, అవి కాదు మ్యాటర్. ఒకటే చెప్తున్నా, ఐకాన్ స్టార్. ఇప్పుడు ఆయన లెవెల్ చెప్పండి భయ్య. డాన్సర్ ఒకసారి గూగుల్లో మీరే కొట్టండి, మీరు ఇన్ని మొబైల్స్ ఉన్నాయి కదా, గూగుల్ అసలు డాన్సర్ ఎవరైనా కొట్టండి చెప్పండి చూద్దాం, ఎవరి పేరు వచ్చింది. మాట్లాడండి వెళ్ళిపోకు. బరాబర్ చెప్తున్నా కదా. ఏముంది, అల్లు అర్జున్ అకౌంట్ స్టార్ట్ అయ్యింది గంగోత్రి నుంచి, ఎక్కడి దాకా వచ్చింది ఇప్పుడు, ఎక్కడి దాకా. ఆయన చూస్తే మాట్లాడే వాళ్ళు కూడా ఆగిపోతారు. బరాబర్ చెప్తున్నా. ఇప్పుడు పుష్ప 2 3 వచ్చిన తర్వాత ఇంకో మూవీ కూడా ఇంకోటి అవుతుంది అవుట్ ఆఫ్ లా. ఆ మూవీ బరాబర్ వస్తుంది భయ్. ఒక మాట చెప్తున్నా కానీ అల్లు అర్జున్ డౌన్ చేస్తే ఇప్పుడు ఈ వీడియో పోస్ట్ అయిన తర్వాత కింద కామెంట్లు వచ్చి ఇంట్లో నుంచి బయటకు అయ్యే నా కొడుకు. బరాబర్ చెప్తున్నా, అల్లు అర్జున్ ఫ్యాన్ తగ్గేదే లే. అందరికి థ్యాంక్స్ భయ్య.